దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. నిరంతరము దేవుని కృప మీ అందరికీ తోడయుండును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దావీదు తనకున్న ప్రతి బంధకాల నుంచి బయటకు వచ్చి దేవుని పొగుడుకుంటున్నారు, ఘనపరుస్తున్నారు. యెహోవాను మీరు స్తుతించండి, ఎందుకంటే మన దేవుడు శూర కార్యములు చేసే దేవుడు, గంభీర కార్యాలు చేసే దేవుడు. మనుషుల వల్ల కానిది మన దేవుని వల్ల జరుగుతుంది. ఎంత గొప్ప దేవుడు కాబట్టి మీరందరూ కూడా యెహోవాను స్తుతించండి, ఆయన్ని ఘనపరచండి, ఆయన పొగుడుకోండి, ఆయనను ఆరాధించండి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మరి దయాళుడు, నీ ప్రభు దయాళుడు. నీ ప్రభు నిన్ను ప్రేమించే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఏ బంధకాల్లో నీవు ఇబ్బంది పడిపోతున్నావో, ఏ కష్టంలో నలిగిపోతున్నావో, నీ ప్రభు దయాళుడు. నీ పట్ల కృప చూపించి నిన్ను కష్టాల నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నారు. శోధనల, బాధల, ఆర్థిక పరిస్థితుల, ఏ కష్టంలోనే ఉన్నావో నీ ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి విషయంలో ప్రభువారు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుచున్న దేవుడు. నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా, నమ్ముచున్నావా మన దేవుని యొక్క గొప్పతనాన్ని? నీ విశ్వాసంతో స్థిరముగా ఉన్న ఎడల నీ ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియ సహోదరి, దావీదు ఏ విధంగా దేవుని ఘనపరిచారో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. నీ మీద నీ దేవుని కృప నిత్యము నిరంతరం ఉంటుంది. శ్రమల చేత మనసులో కృంగిపోయినవేమో, భయపడకు, త్వరలో నీకు విడుదల కలుగుతుంది. యేసు నామములో నీకు నెమ్మది కలుగుతుంది. ప్రియబిడ్డ, ఏ విషయంలో భయపడకు. నీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను హెచ్చించి ఆశీర్వదించి గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నారు. నీ శ్రమలన్నీ తీర్చడానికి ఆయన ఎంతో సంతోషిస్తున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవని, ప్రేమ గొప్పది ప్రభువా. ఎంత గొప్ప దేవుడో. అవును ప్రభువా, ఏ ఒక్కరూ చేయలేని మేళ్ళు నువ్వు చేయగల దేవుడో. యెహోవాను స్తుతించండి. అవును ప్రభువా, మేము నిన్ను స్తుతించువారమై ఉన్నాం. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. మీ దాసులను కాపాడి మీరు అక్కడ ఆసనమవుతుంది సిద్ధపాటించి మహిమ పొందు శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.